హలో ఎవ్రీవన్. సో మీకు తెలుసా, కర్ణాటక గవర్నమెంట్ 16 ఇయర్స్ లోపు పిల్లలకి సెల్ ఫోన్ బ్యాన్ చేసింది. సో అది చాలా మంచి విషయమే అనమాట. ఎందుకంటే ఇప్పట్లోని పిల్లలందరూ కూడా ఈ ఫోన్‌కి బాగా అడిక్ట్ అయిపోయి చదువు మీద కాన్సంట్రేషన్ ఉండడం లేదు వాళ్ళకి. సో దానివల్ల ఏంటవుతున్నదంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. నెక్స్ట్ స్కూల్లో కూడా వాళ్ళంత కాన్సంట్రేషన్ ఉండట్లేదు. గేమ్స్ అని పిల్లలందరూ నెక్స్టు ఫోన్లు వాళ్ళకి చేతిలో దొరికితే వాళ్ళు ఏం చూస్తారన్నది మనం కూడా తెలీదు. సో చిన్న పిల్లల నుంచి 16-15 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అలాగే చేస్తున్నారనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఈ సెల్ ఫోన్లు పేరెంట్స్ ఇది ఏంటంటే స్కూల్ నుంచి అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా స్టడీ మెటీరియల్స్ పీడిఎఫ్లు అవన్నీ కూడా ఫోన్లో పంపిస్తున్నారు. దానివల్ల మేము ఫోన్ ఇవ్వాల్సి వస్తున్నది తప్పదు ఇంకాను అనేసి వాళ్ళు పేరెంట్స్ బాధపడుతున్నారు అనమాట. కానీ ఒక్క విషయం ఏంటంటే కొన్ని స్కూల్స్ ఈ ఫోన్లో కాకుండా ట్యాబ్స్ ఇస్తున్నారనమాట. ఆ ట్యాబ్స్‌లో ఏంటంటే ఓన్లీ స్కూల్‌కి రిలేటెడ్‌గా ఉన్న మెటీరియల్, స్టడీ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. వేరే ఏది ఉండదు. వాళ్ళు ఇంకా ఆహ్, వేరే దాన్ని వాడడానికి కూడా యూజ్ ఉండదనమాట. ఓన్లీ స్టడీ మెటీరియల్ వాటికే ఉంటుంది. అలాంటి ట్యాబ్స్ ప్రిఫర్ చేస్తే అన్ని స్కూల్స్ అది కొంచెం పర్వాలేదు. ఈ ఫోన్‌లేంటంటే అందులోని మెటీరియల్స్ అన్నీ పంపించడము, పిల్లలు చూడడము, అవి చూసేది తక్కువ, వేరే అన్నీ గేమ్స్ ఆడడము, మిగతా వీడియోస్ అన్నీ చూడడము, అవన్నీ చేస్తున్నారనమాట. దానివల్ల ఫోన్‌కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. సో, అందుకు ఈ కర్ణాటక గవర్నమెంటు బ్యాన్ చేసింది. అది చాలా మంచి విషయమే అనమాట. కొంతమంది పేరెంట్స్ అట్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి స్కూల్ నుంచి అన్ని మెసేజెస్ వస్తాయి అవన్నీని. నా సలహా ఏంటంటే ట్యాబ్స్ వాళ్ళు ప్రిఫర్ చేశారంటే, ఆ ట్యాబ్స్‌లో వాళ్ళు ఓన్లీ ఆహ్, స్కూల్ రిలేటెడ్‌కి మాత్రమే ఉంటాయన్నమాట. ఇంక వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. చూడాలన్నా కూడా వాళ్ళు ఏం చూడలేరు. సో అట్లాంటివి ఏవైనా పెట్టొచ్చు. ఆహ్, ఒక రకంగా ఇది మంచిదే. దానివల్ల పిల్లలకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా కళ్ళుకి చాలా ఎఫెక్ట్ అవుతున్నది. వాళ్ళు అలా 24 గంటలు ఫోన్లు చూసుకోవడం వల్ల. వాళ్ళు మరి బయటికెళ్ళి ఆడుకోవట్లేదు. తర్వాత వాళ్ళకేంటి ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా గూగుల్‌కెళ్ళి దాన్నేమో వాళ్ళు సెర్చ్ చేయడం. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఆన్సర్ రావడం. అది కరెక్టా? రాంగా? అనేది వాళ్ళకి తెలీదు. అంతకుముందు ఏంటంటే బుక్స్ ఉండేవి. బుక్స్ చదివి తెలుసుకునేవారు ఏదైనా డౌట్ వచ్చినా. లేకపోతే స్కూల్‌లో టీచర్స్‌ని అడిగేవారు. లేకపోతే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని బాగా చదువుకున్న వాళ్ళని అడిగి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా! ఫోన్‌లొచ్చాయి. ఎవరిని అడగక్కర్లేదు. ఇమ్మీడియేట్‌గా గూగుల్‌కెళ్ళి క్లిక్ చేసి అందులోని సెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అయ్యాము. కాకపోతే అదే ఆహ్, మన జీవితంలో కూడా చాలా ఇబ్బంది ఇంపాక్ట్ అవుతూ ఉంది అనేసి అది తెలుసుకోలేకపోతున్నాం అనమాట మనం గూడాను. సో పేరెంట్స్ ఏంటంటారు, పిల్లలకి అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తున్నది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇవ్వడం వరకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి గూడా తెలీదు. కాకపోతే గవర్నమెంటే డెసిషన్ తీసుకొని బ్యాన్ చేసింది కాబట్టి అందరూ గూడా వింటారనమాట ఇప్పుడు. అది దొరుకుతున్నది కాబట్టే ఎవరైనా అంతే. ఇప్పుడు మనకేదైనా ఫ్రీగా దొరికింది అనుకుంటే దాని వైపు మనం వెళ్తాము, చూస్తాం. అది మనకి కండిషన్‌లో ఉంది, మనం వెళ్ళకూడదు. దాన్ని మనకి అటువైపు యాక్సెస్ లేదు అంటే అటువైపు కూడా మనం వెళ్ళమనమాట. సో గవర్నమెంట్ తీసుకున్న రూల్ అయితే ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇలాగే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా కర్ణాటక గవర్నమెంట్‌లని ఫాలో అయ్యి 16 ఇయర్స్ లోపలి సోషల్ మీడియా ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. సో వీలైతే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. అదే ఇంకా బాగా నచ్చిందంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నమస్కారం.